వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. పిల్లల్ని ఇలా అడుగుతున్నారా? ఉదయాన్నే పిల్లల్ని స్కూలుకి సమయానికి పంపడంలో బిజీ, సాయంత్రం పనులు, వాళ్ళ హోంవర్క్లతో హడావుడి, వాళ్ళ చుట్టూని తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వాళ్ళతో నిజంగానే గడుపుతున్నామా అంటే చెప్పడం కష్టమే. ఆ భావన వాళ్ళకి కలగొద్దంటే వీటి గురించి కనుక్కోండి. స్కూలు ఎలా జరిగింది? చాలామంది తల్లిదండ్రులు అడిగే ప్రశ్నే. దానికి అవతలి నుంచి బాగానే ఉంది అన్న సమాధానం రాగానే ఊరుకుంటాం. అవునా? పిల్లల్ని బాగా అర్థం చేసుకోవాలంటే అంతటితో ఆగద్దు. అదనపు ప్రశ్నలు వేయాలి, సంభాషణ కొనసాగించాలి. అప్పుడే పిల్లలకి పంచుకోవడం అలవాటు అవుతుంది. ఏదైనా ధైర్యంగా చెప్పడానికి ముందుకొస్తారు. ఈ రోజు మొత్తంలో నీకేం నచ్చింది? ఎంత చిన్న ప్రశ్న కానీ పిల్లలకు సానుకూలతలు చూడడం అలవాటు చేసిన వారు అవుతారు. టీచర్ మెచ్చుకున్నారు అనగానే వావ్ అని బదులివ్వండి. చిన్న చిన్న విజయాలను ఆస్వాదించడం నేర్పిన వారు అవుతారు. ఆనందకర సంఘటనలను పంచుకునేలా ప్రోత్సహించడం ద్వారా ఆశావాద దృక్పథం అలవడుతుంది. మంచి విషయాలను గమనించడం మొదలు పెడతారు. ఇది వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏదైనా బాధ కలిగిందా? ఏ వయసుకు ఆ కష్టాలు. కాబట్టి స్కూల్లో నచ్చని రోజులు, సంఘటనలు మామూలే. అందుకే దాన్ని కనుక్కోవాలి. ఫ్రెండ్స్తో గిల్లి కజాలు, చదువు ఒత్తిడి, పాఠం అర్థం కాకపోవడం, ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టేవి చాలానే. మీరు అలా అడుగుతూ ఉండండి. చెప్పే క్రమంలో మానసిక భరోసా పొందుతారు. లోపలే బాధపడుతూ ఉండిపోక వాళ్ళ అభద్రతను, బాధల్ని మీతో పంచుకుంటారు. కొత్తగా ఈరోజేం నేర్చుకున్నావు? పాఠం, నైపుణ్యం, క్రాఫ్ట్, జోకు, బయటికి వచ్చేవి చాలానే. రోజు అడుగుతూ ఉండండి. తెలుసుకోవాలనే కోరిక ఆత్మవిశ్వాసమే కాదు, వాళ్ళలో నేర్చుకోవడంపై ఇష్టము పెరుగుతుంది. సాయం చేశావా, తీసుకున్నావా? ఈ ప్రశ్న పిల్లల్లో దయ, సహానుభూతిని పెంచుతుంది. అవసరమైన వాళ్ళకి సాయపడతారు. టీం వర్క్ను నేర్చుకుంటారు. అంతేనా? సాయం అవసరమైతే అడగాలి, సందేహించొద్దు అన్నది తెలుస్తుంది. చిన్న ప్రశ్నలే కానీ ఇవి పిల్లలకు మానసిక భద్రతను ఇస్తాయి. తమకు ప్రాధాన్యం ఉందని భావిస్తారు. ఆలోచనలు, అనుభవాలు అన్నీ పంచుకుంటారు. సురక్షితంగా ఫీల్ అవుతారు. పిల్లలకు కావాల్సింది సలహాలు కాదు, తాము చెప్పేది వినేవాళ్ళు. అందుకే అడగండి, వినండి. మీ పిల్లలు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగడం గమనిస్తారు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.